దినపత్రికలలో ఏ వార్తా విశేషాలు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే మొదటిగా మన ముందు ఈనాడు దినపత్రిక ఉంది. ఇక ఈనాడు దినపత్రికలో మనం మెయిన్ ప్రధాన వార్త ఏదైతే ఉందో అది చూసుకుందాం. చూసినట్లయితే మొదటిగా మనకి ఈనాడులో హిమోత్పాతం అమెరికాలో 66కు చేరినటువంటి మృతుల సంఖ్య అంటూ ఇచ్చారు. ఎంతో విచారించాల్సినటువంటి విషయమే ఇది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైక్లోన్ తుఫాన్ వల్ల ఇప్పుడు మంచు తుఫాన్ అక్కడ కురుస్తూ ఉంది కాబట్టి అమెరికా ప్రాంతం అంతా కూడా దట్టమైన మంచుతోటి దట్టమైన మంచుతోటి అక్కడ ఎంతో ఇదిగా ఉంటుంది. అక్కడ ఎవ్వరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితిలో మాత్రం అమెరికా ప్రాంతం అంతా కూడా ఉంది. సో మనం చూడొచ్చు. అయితే వివరాలు చూసినట్లయితే మంచు కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నానా కష్టాలు పడుతున్నామన్న తెలుగువారు అక్కడ అంటూ కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మంచు తుఫాన్కి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అత్యవసర ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి అమెరికాలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్న ఈ క్రిస్మస్ డిసెంబర్ మాసం అంటే అక్కడంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఎక్కువగా జరుపుతూ ఉంటారు. కాబట్టి ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతమంది ఫెస్టివల్ అని కావచ్చు, లేకపోతే క్యారల్స్ అని కావచ్చు, లేకపోతే గ్యాదరింగ్ అవ్వాలని కావచ్చు, లేకపోతే ఇలా అంటే అత్యవసర సమయంలో ఎప్పుడు బయటికి రాము. కానీ ఈ యొక్క పండుగ సీజన్ కాబట్టి, పండుగ కాబట్టి, క్రిస్మస్ కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలోనన్నా మనం బయటకు వెళ్ళాలి అని ఎవరైనా అది చాలా తక్కువ మంది అనుకుంటారు. వారిలో కొంతమంది అది కూడా చాలా మంచు తగ్గుముఖం పడుతుంది అనుకున్న సమయంలోనే అక్కడ బయటకు వెళ్తూ ఉంటారు. అయితే అలా వెళ్తూ ఉన్న సమయంలో చాలా మంది అక్కడ మరి కార్లలో వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్లో అక్కడ దట్టమైన మంచు కురవడం వల్ల ఆ కార్లన్నీ అక్కడ మంచులో కూరుకుపోయి 1-2 రోజులు 3 రోజులు అలా కార్లలోనే ఎటువంటి సహాయక చర్యలు చేయటానికి కూడా ఎవ్వరు కూడా రాలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి. కాబట్టి ఆ కార్లోనే 2 రోజులు 3 రోజులు ఉండి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇంకా వారిలో మన తెలుగు వారు కూడా అనేక మంది కూడా ఉన్నారు అనేది ఒక సమాచారం అయితే మనకి ఈనాడులో ఇచ్చారు. మొత్తంగా అయితే అక్కడ ఒక హిమోత్పాతమే తలపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఈ ఫెస్టివల్ సీజన్లోనే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మంచు వల్ల ప్రమాదాలు జరుగుతాయి అనేది తెలిసి కూడా చాలా మంది కొంత జాగ్రత్తలతోనే బయటకు వెళ్తూ ఉంటారు. అయినా కూడా ప్రమాదవశాత్తు అనుకోని పరిస్థితులలో కొంతమంది అలా మరణించడం కూడా జరుగుతూ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ 66కి చేరారు మృతుల సంఖ్య అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మనం ఇందులో ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటి అంటే అమెరికాలో సరస్సులో పడి మన తెలుగువారు సరస్సులో పడి 2 దంపతులు మృతి చెందారు, గల్లంతయ్యారు అనేది తెలుస్తుంది. అయితే భార్య మృతదేహం లభించింది కానీ భర్త మృతదేహం కోసం ఇంకా మరి గాలిస్తున్నారు అధికారులు అని తెలుస్తుంది. అయితే అక్కడ వారు లాస్ట్ ఇయర్ వారు ఇక్కడ మన భారతదేశానికి వచ్చి అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఫోన్ చేసి వీడియో కాల్స్ చేసి అందరితో కూడా మాట్లాడి అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తున్నట్లుగా వాళ్ళు సమాచారాన్ని కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ సమాచారం ఇచ్చిన తర్వాతనే వారు బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఒక ప్రాంతంలో వారు ఒక ఫోటో దింపుకుందామని ఒక సరస్సులో వెళ్తూ ఉన్నప్పుడు కాలు జారి భర్త ఆ సరస్సులో పడిపోయినట్లు తెలుస్తుంది. ఆ భర్తను కాపాడిపోయి భార్య కూడా అదే సరస్సులో పడిపోయినట్లుగా ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సో ఇది మాత్రం మన భారతదేశంలో తెలుగు వారికి ఇది ఒక విషాద ఘటన అనే చెప్పుకోవాలి. అయితే భార్య మృతదేహం లభించింది కానీ భర్త మృతదేహం కోసం ఇంకా అక్కడే అధికారులు గాలిస్తున్నట్లుగా చర్యలు చేపడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం మరొక ప్రధాన వార్త చూసినట్లయితే జనవరి నుంచి ఇన్కోవాక్ అంటూ మనకి ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనుకోవచ్చు. నాసికా టీకా ప్రైవేట్ లో వచ్చింది ఇది అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వాలకు కూడా ఇది వస్తుంది అంటూ ఇచ్చారు. అయితే ఈ టీకా ఇన్కోవాక్ అనేది జనవరి 4వ మాసంలో అంటే జనవరి 4th వీక్ లో ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చేసి మనకి 1st, 2nd, 3rd వేవ్ అంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది భారత్ బయోటెక్ అనే సంస్థ ద్వారానే ఈ యొక్క ఇన్కోవాక్ అనేది కూడా వచ్చింది. అయితే దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఈజీగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలిసింది. ఎందుకంటే ఇది ఒక ఇంజెక్షన్ రూపంలో కాకుండా ఒక టాబ్లెట్ రూపంలో కాకుండా ఇంతకుముందు మనం కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఇలా ఏదైనా సరే ఇంజెక్షన్ రూపంలోనే తీసుకున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. టెక్నికల్ యూజ్ చేసి కొంచెం డిఫరెంట్గా నాజల్ డ్రాప్స్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే జస్ట్ డ్రాప్ అంతే.
ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవడానికి ముందుకు వస్తారు అనే విధంగా దీనిని భారత్ బయోటెక్ అనే సంస్థ రూపొందించడం జరిగింది. దీనిని ప్రతిపాదించడం జరిగింది అనేది మనకి ఎంతో క్లియర్గా ఈనాడులో ఇచ్చారు. అయితే ఇది జనవరి 4th వీక్ నుంచి ఇది స్టార్ట్ అవబోతుంది. దీని కాస్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రైవేట్లో వచ్చేసి దీని యొక్క కాస్ట్ వచ్చేసి 800 రూపాయలు జిఎస్టీ అదనంగా ఉంటుంది అనేది మనకి ఇచ్చారు. ఒకవేళ మనం ప్రభుత్వ వైద్యశాలలో కానీ ప్రభుత్వ పరంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ పరంగా కానీ ఇలా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది జస్ట్ 325 రూపాయలకే మనకి ఆరోగ్యశ్రీలో కావచ్చు ప్రభుత్వ వైద్యశాలలో కావచ్చు ఇది లభిస్తుంది. జిఎస్టీ అదనంగానే ఉంటుంది ఇది కూడా అనేది మనకి ఎంతో క్లియర్గా ఈనాడులో ఇచ్చారు. సో ఇది తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు బూస్టర్ డోస్ ఏదైతే తీసుకోవాలి అని చెప్తున్నారు అంటే మనం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 2 డోసెస్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు బూస్టర్ డోస్ వేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి దానికి బదులుగానే ఇది కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా వేసుకోవచ్చు. బూస్టర్ డోస్ తీసుకుంటే ఓకే, ఒకవేళ తీసుకోలేదు అంటే బూస్టర్ డోస్ కింద కూడా ఇది పనిచేస్తుంది అనేది ఒకటి. అయితే మరొకటి ఏంటంటే ఇంతకు ముందు కోవిడ్ వచ్చినప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఏదైనా సరే అసలు కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు దీని ద్వారా ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఏంటి అంటే ఆ బెనిఫిట్ చూసుకుంటే ఇంతకుముందు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు దీనిని ఒక సింగిల్ డ్రాప్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ అసలు ఇంతవరకు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు మేము అనుకున్న వాళ్ళు దీనిని 2 డ్రాప్స్ అంటే నాజల్ ఇది 2 డ్రాప్స్ ఎంత గ్యాప్లో వేసుకోవాలి లేకపోతే ఎన్ని డేస్ గ్యాప్లో వేసుకోవాలి అనేది కూడా మనకి క్లియర్గా మరి మిగతా పేపర్ ఎండ్లో మనం చూడొచ్చు. ఇది కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. అదే కంపల్సరీ మాత్రం ఏ వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళైతే ఇది 2 డ్రాప్స్ వేసుకోవాలి. ఒకవేళ ఇంతకుముందు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ వేసుకున్న వాళ్ళైతే ఇది సింగిల్ డ్రాప్ సరిపోతుంది. అది కూడా చాలా ఈజీగా నాజల్ అంటే డ్రాప్ ముక్కు ద్వారా వేసుకునేది కాబట్టి ఎవరు కూడా దీనికి ఎక్కువ సందేహపడాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా చాలా ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ముందుకు వచ్చి వేసుకోవచ్చు. దీని ట్రయల్ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అనేది కూడా మనకి అధికారులు అధికారికంగానే మనకి ప్రకటించినట్లుగా మనకి మెయిన్ ప్రధాన వార్తగానే ఇది మనం చెప్పుకోవచ్చు. జనవరి 4 నుంచి ఇది స్టార్ట్ అవబోతుంది. అన్ని ప్రాంతాలలో కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో కూడా అనేది మాత్రం మనకి ఇచ్చారు. భారత్ బయోటెక్ అనే సంస్థ ద్వారానే మళ్ళీ ఇది కూడా మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది అనేది మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇంకా మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఇక అమరుల త్యాగాలతోనే తెలంగాణకు విముక్తి అంటూ మరి ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చినటువంటి సందేశం ఇది అంటూ ఇచ్చారు. ఒకప్పుడు మరి నైజాం పరిపాలనలో ఉన్నప్పుడు ఎంతో అణచివేతకు గురైనటువంటి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతం ఒకటి అణచివేతకు ఎక్కువగా గురైంది. అలాంటి ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతో ముందుకొచ్చి ఈరోజు ఒక మెయిన్ ప్లేస్లో ఉంది అంటే దానికి అమరుల త్యాగాలతోనే ఒక విముక్తి అనేది తెలంగాణకు లభించింది. అందులో హైదరాబాద్కి మెయిన్గా అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆవిడిచ్చిన ప్రసంగంలో మరి హైదరాబాద్ను ఉద్దేశించి అలాగే అమరుల త్యాగాలను గుర్తు చేశారు. మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మూలాలను మర్చిపోవద్దు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి ఎంతోమంది కారణం ఉన్నారో వారిని మనం గుర్తుపెట్టుకోవాలి అనే ప్రసంగం చాలా ఎంతో చక్కని సందేశాన్ని మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆవిడ రాక తెలంగాణకు ఎంతో గొప్ప ఇదిగా భావిస్తున్నారు అందరూ కూడా అనేది తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి నిరుపమానం అంటూ కూడా ఆవిడ వర్ణించడం ఎంతో వర్ణనాతీతం అంటూ కూడా మనకి ఈనాడులో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూద్దాం. ఇంకా భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా అంటే అది హైదరాబాద్ మాత్రమే అనేది కూడా మనకి ఇక్కడ ముర్ము మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా సదస్సులో రాష్ట్రపతి ముర్ము చాలా విషయాలను మరి విద్యార్థులతో స్టూడెంట్స్ అందరితో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. విద్యార్థులందరూ కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదవాలి, ఇంకా ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించాలి అనే విధంగా ఆవిడెంతో మరి ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ఇంకా చాలా మందితో కూడా ఆవిడ అన్ని విషయాలు పంచుకున్నారు. అక్కడ ఆవిడ ఇచ్చిన సందేశం ఎంతో మందికి ఆదర్శంగా కూడా ఉంది అనేది మాత్రం మనకి ఈనాడులో ఎంతో చక్కగా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. అయితే మిధానిలో వైట్ ప్లేట్ మిల్ జాతికి అంకితం అంటూ మనకు ఒక ప్రధాన వార్త ఇచ్చారు ఇక్కడ. అయితే 600 కోట్ల ప్లాంట్ ను ప్రారంభించినటువంటి రాష్ట్రపతి ముర్ము అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అన్నిటికన్నా కూడా హైలైట్ చేస్తున్నటువంటి విషయం ఏది అంటే ఇప్పుడు ప్రెసెంట్ హాట్ టాపిక్ గా నడుస్తుందంటే పైలట్ రోహిత్ రెడ్డి. ఇది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం, ఆయనను విచారించడం ఇవన్నీ కూడా మనకి రోజు తెలుస్తున్నటువంటి విషయాలే. అయితే మరి పైలట్ రోహిత్ రెడ్డికి
ఫస్ట్ టైం మరి ఆయనకి 14th లాస్ట్ మంత్ 14th ఆయనకి విచారణ కొనసాగించాలన్నప్పుడు ఆయన సహకరించారు. మరి ఈడీ అధికారులకు. అలాగే తర్వాత 19th అన్నారు, దానికి కూడా ఆయన సహకరించారు. ఆ తర్వాత 27th అంటే నిన్నటి రోజు అని చెప్పారు. కానీ నిన్నటి రోజు ఆయన నేను రాలేను, ఈడీ అధికారుల మరికి నేను సహకరించలేను, నేను మాల ధరించాను కాబట్టి నేను శబరిమల అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను సహకరించగలను, మీరు నాకు సమయం ఇవ్వాలి ఒక్కసారి, లేకపోతే 31st తర్వాత మనం పెట్టుకుందాం అని చెప్పి ఆయన చెప్పినప్పుడు మీరు అంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అంతగా భయపెట్టే, అంతగా విచారించే, అంత విచారణ చేసే అన్ని విషయాలు కూడా ఏం లేవు కాబట్టి మీరు తప్పకుండా కుదరదు, మీరు రావాల్సిందే అని చెప్పేసి ఆయనని బలవంతం చేసినప్పుడు ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి ఇంకా హైకోర్టు ఇంకా చేసేది ఏమీ లేక హైకోర్టుకు ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి కొన్ని విషయాలను అందులో పొందుపరిచారు. ఏంటి అనేది చూసుకున్నట్లయితే అసలు ఈడీ అధికారులు నన్ను ఎందుకు విచారణ చేస్తున్నారు, అసలు ఎందుకు విచారిస్తున్నారు అనే విషయం కూడా ఎక్కడ కూడా నాకు తెలియకుండానే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం, ఇలా రకరకాల మాటలతోటి రకరకాల క్వశ్చన్స్ తోటి నన్ను ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ నేను సహకరించాను. కానీ అసలు ఎందుకు విచారిస్తున్నారు అనేది చూసినట్లయితే మరి 100 కోట్లకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే అక్కడ 100 కోట్లు కాదు కదా, ₹1 కూడా అక్కడ ఎటువంటి తారతమ్యాలు జరగలేదు. అసలు ఎందుకు విచారిస్తున్నారు అని అడిగినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇంతవరకు ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. ఇదంతా కూడా మరి బీజేపీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మరి బీఆర్ఎస్ వాళ్ళని నాతో అంటే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకా అనేక మంది మంత్రులను కూడా మరి బీజేపీలో చేరమన్నప్పుడు మేము రాము అని చెప్పినప్పుడు అది మనసులో పెట్టుకొని కావాలని కుట్రపూరితంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది కొన్ని విషయాలని మరి హైకోర్టుకు ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఆ విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచినట్లుగా మనకి ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనను విచారిస్తున్నప్పుడు కూడా అసలు పొంతన లేని విషయాలతో విచారిస్తున్నారు. నన్ను నా కుటుంబ సభ్యుల గురించి అడుగుతున్నారు, మా బంధుమిత్రుల గురించి అడుగుతున్నారు. అసలు ఇవన్నీ ఈడీ అధికారులకు అవసరం లేని విషయాలను ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా ఆయన మరి హైకోర్టుకు ఒక లేఖలు అంటే పిటిషన్ దాఖలు చేసిన అందులో అన్ని కూడా పొందుపరిచారు క్లియర్గా అంటూ ఆయనది చూడొచ్చు మనం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే అసలు ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురాకుండా ఎందుకు ఇంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారు, ఈ విషయం ఎందుకు ఒక కొలిక్కి రానివ్వట్లేదు అంటూ కూడా ఆయన మరి హైకోర్టుకు కొన్ని పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. సో దీనిపై తదుపరి విషయం అంతా కూడా మరి త్వరలోనే మనకి రాబోతుంది అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తి సమాచారం అంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, పేపర్ 2లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి అయితే నేను ఆదరను బెదరను, ఖచ్చితంగా నేను దేనికైనా రెడీగా ఉన్నాను, కానీ అసలు దేనికి విచారిస్తున్నారు అనేది ఒక క్లారిటీ మీకైనా ఉండాలి కదా అంటూ ఆయన చెప్తున్నటువంటి ఒక విషయం. సో ఇంకా మనం చూసినట్లయితే మరొక విషయం చూసినట్లయితే ఇద్దరి మధ్య అంటే భాజపా ముసుగు తొలగింది అంటూ కేటీఆర్ కి సంబంధించింది. ఇంకా నవ్వుల పాలవుతున్న ముఖ్యమంత్రి అంటూ ఇటు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని చూసినట్లయితే కుట్ర కేసు జేబు సంస్థకి దక్కిందని చెప్పేసి కిషన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ఇటు మంత్రి కేటీఆర్ చూస్తేనేమో కేసీఆర్ పర్యవేక్షణలోనే కెమెరాలు పెట్టించారు అని చెప్పేసి ఏమో ఇక్కడ కిషన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. అంటే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఈనాడులో మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. నేరం చేసిన వారు ప్రజా కోర్టుల్లో తప్పించుకోలేరు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కానీ అసలు నేరాలు ఎవరు చేశారు? మీరే కదా, మీరే చేసి మీరే దొంగలుగా ఉండి మీరే దొంగ అని అరుస్తున్నారు అన్నట్లుగానేమో మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోలేరు, ప్రజలే తుది తీర్పు ఇస్తారు అనేది మాత్రం మంత్రి కేటీఆర్ యొక్క సమాధానంగా చూడొచ్చు మనం. ఇంకా చెప్తున్నారు బారాసాలో 90% నేతలు ఫిరాయింపుదారులే అంటూ మరి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో వీళ్ళపైన వ్యాఖ్యలు చేసి వీళ్ళేమో వీళ్ళకి ఆపోజిట్ గా, అయితే ఇద్దరి మధ్యలో కూడా ఆపోజిషన్ మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలే ఏదైనా తీర్పిస్తారో అనేది మాత్రం సారాంశంగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ప్రసవ వేదంతో 5 ఆసుపత్రులకు తిరిగినా కూడా అయినా దక్కని తల్లి బిడ్డల ప్రాణాలు అంటే ఒక హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా 9 మాసాలు మూసి కానీ ఆ డెలివరీ అయ్యే సమయంలో మరి చాలా కష్టం, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి హాస్పిటల్ వైనం కావచ్చు ఏదేమైనా కావచ్చు, కానీ మొత్తంగా అయితే మరి
ఒక 5 ఆసుపత్రులు తిరిగారు. నిండు నవమాసాలు గర్భిణి. కానీ ఎక్కడ కూడా వారిని చేర్చుకోకపోవడంతో, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎక్కడ కూడా ఏమి చేయకపోవడంతో మరి తల్లి బిడ్డ ఇద్దరు కూడా దక్కని పరిస్థితి అక్కడ ఏర్పడి ప్రాణాలు కోల్పోయారు అనేది కుటుంబ సభ్యుల ఆవేదనగా ఉంది. సో దీనికి ఇది ఎక్కడ ఏంటి దీనికి సమాచారం చూసినట్లయితే మనం పేపర్ 14లో దీనికి సంబంధించిన వివరంగా తెలుసుకోవచ్చు. సో ఇంకా చూద్దాం మనం చూసినట్లయితే ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే కిషన్ ఎందుకింత ఖుషి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టారు. కిషన్ ఎందుకు అంత ఖుషి, మీ పార్టీ దోషి అంటూ ఇచ్చారు. ఇక ప్రజాక్షేత్రంలో విచారణ ఇప్పటికే మొదలైంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి విశేషాలు. ఇక ప్రజాక్షేత్రంలో విచారణ ఇప్పటికే మొదలైంది, దొరికిన దొంగపై నార్కో టెస్టుకు సిద్ధమా అంటూ చెప్తూ ఉన్నారు. ఇక నార్కో టెస్టుకు సిద్ధమా దొరికిన దొంగలపై అంటూ అది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా మనం చూసినట్లయితే సిబిఐకి బదలాయిస్తే మీకెందుకు అసలు సంబరం అని కూడా అంటారు. సిబిఐ బదలాయిస్తే అసలు మీకెందుకు సంబరం అంటూ మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు అని. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు, కానీ కొంచెం డిఫరెన్స్ గా మాత్రం ఇది ఇచ్చారని చూడొచ్చు మనం. సో ఇంకా పంజరంలో చిలుక మీ పలుకే పలుకుతుందనా అంటే పంజరంలో ఒక చిలుకని పెట్టినప్పుడు మనం ఏది చెప్తే అది చెప్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్న మాటలే చెప్తున్నారన, కానీ అది తప్పు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే పంజరంలో ఉన్న చిలుక మీ పలుకులే పలుకుతుందని మీరు ఖుషి పడుతున్నారా? అలాంటి ఏం జరగదు, చూస్తూ ఉండండి అన్నట్లుగా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా సిబిఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటూ కూడా చెప్తారు. సిబిఐ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అని, అంటే వాళ్ళకి సంబంధించిందేనా అనే విధంగా మరి కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా సద్దులు మూసిన బీజేపీ సుద్దులు చెప్తే ఎలా, ఒకప్పుడు సద్దులు మోసుకుంటూ తిరిగారు, కానీ సుద్దులు ఇప్పుడు అంటే నీతులు చెప్తున్నారు. మీరు నీతులు చెప్తే ఎలా, మీరు అలా ఉండాల్సిన వాళ్ళు మీదేదో మీరు మర్చిపోయి అలా మాట్లాడితే ఎలా అంటూ మంత్రి కేటీఆర్ మాత్రం ఎక్కడ తగ్గేదే లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చూద్దాం మనం. ఇంకా స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్ళు ఇప్పుడు చంకలెందుకు గుద్దుకుంటున్నారు అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు స్వామీజీలు అంటే ఎవరు అన్నట్లు మాట్లాడారు మీరు ఒకప్పుడు, కానీ ఇప్పుడు స్వామీజీలు అనగానే మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు ఎవరితో సంబంధాలు లేవు కదా, అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా కూడా మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా మనం చూద్దాం. బీజేపీ తీరును తూర్పారబట్టిన మంత్రి కేటీఆర్. అంటే బీజేపీ అంటే ఏంటి అసలు అనేది మొత్తం కూడా హిస్టరీ అంతా కూడా ఆయన చూశారు, తెలుసుకున్నారు, ఆయన చదివారు అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఇంకా చూస్తే ఈడీ దర్యాప్తు నిలిపివేయంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. ఇక నేడు విచారణ జరుపునున్న హైకోర్టు అంటూ కూడా తెలిసింది. ఇప్పుడు హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ చెప్పుకున్న విషయమే ఇది. ఇంకా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఏ తీర్పిస్తుందో దానికి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విచారణ కూడా జరగవచ్చు అనేది కూడా ఒకటైతే ఉంది. ఇంకా చూడాలి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది రోహిత్ రెడ్డి విషయంలో అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో సెస్ చైర్మన్ గా చిక్కాల రామారావు అంటూ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు 15 సీట్లు కొట్టుకున్న విషయం మనకి తెలిసిందే. సో ఇప్పుడు వైస్ చైర్మన్ గా దేవరకొండ, తిరుపతి ఎన్నిక ఏకీగ్రవం అంటూ ఇచ్చారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు అంటూ ఇచ్చారు. 15 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేశారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఈ బీఆర్ఎస్ కు సంబంధించి. ఇక నూతన పాలక వర్గానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు అందరూ కూడా మరి కొత్త నూతన పాలక వర్గం వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపినట్లుగా కూడా మనకి ఇక్కడ మరి నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. సో మనం ఇంకా చూసినట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అగ్రరాజ్యంపై సైక్లోన్ బాంబు అంటూ ఇచ్చారు. చూసినట్లయితే ఎక్కడ చూసినా దట్టమైన మంచు, ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో అమెరికా అగ్రరాజ్యం కొట్టిమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినా కూడా మంచు తుఫాన్లు కురుస్తూ ఉన్నాయి. అక్కడ ఎవ్వరు కూడా బయటికి రాలేని పరిస్థితి. కానీ ఈ ఫెస్టివల్ సీజన్ అంటే డిసెంబర్ అంటేనే అక్కడ అంతా కూడా ఒక ఫెస్టివల్ సీజన్ తలపిస్తూ ఉంటుంది. ఎవ్వరు కూడా బయటికి రారు మ్యాక్సిమం. ఒకవేళ ఈ పండుగ సీజన్లో కూడా మనం బయటకు వెళ్ళకపోతే ఎలా అని ఆ పండుగ జరుపుకోవాలన్న ఆ ఆశతోటి ఆ ఉత్సాహంతో కొందరు చాలా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని వాళ్ళు ఎంతో జాగ్రత్తలతో బయటకు వెళ్తారు. అయినప్పటికీ కూడా
కొన్ని ప్రాంతాల్లో అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా మనం చూడొచ్చు. ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటనలు కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అలాగే ఇంకా చూసినట్లయితే యాక్చువల్లీ ఈ సమయంలో వాళ్ళు అక్కడ రూమ్ హీటర్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ వస్తున్నటువంటి ఈ సైక్లోన్ తుఫాన్ ఏదైతే ఉందో వామ్ మంచు ఈ కురవడం అనేది దాని ద్వారా అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. ఆ నిలిపివేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వామ్ హీటర్స్ వేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా అయిపోయింది. కాబట్టి చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. కానీ ఇంకా కొందరు ఈ ఫెస్టివల్ సీజన్ కదని ఎన్నో జాగ్రత్తలతో బయటకు వచ్చినా కూడా కొందరైతే ప్రాణాలతో ఉన్నారు. కొందరు మాత్రం పాపం వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఇంకా అక్కడ చిక్కుకుపోయి ఎవరి సహాయం దొరకక, ఫోన్స్ పనిచేయక, ఇంకా అన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మంచులో కూరుకుపోయి అలాగే ఒక రోజు 2 రోజులు ఇలా అందులోనే ఉండి మృత్యువాత పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనేది మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. అలాగే ఇంతకుముందు కూడా మనం ఈనాడులో కూడా సిమాస్ట్రీస్ ఇదే చెప్పుకున్నాం. సో ఇంకా అక్కడ మాత్రం అన్ని కూడా మరికొన్ని రోజులు ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. -48 డిగ్రీల ఉష్ణోగ్రతకు అక్కడ చేరుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అమెరికాలో విస్ఫోటనానికి 60కి చేరిన మరి సైక్లోన్ మృతుల సంఖ్య అని ఇచ్చారు మనకి నమస్తే తెలంగాణలో. కానీ మనకి ఈనాడులో చూస్తే 66కు చేరింది అనేది ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈస్ ఇంచుమించు అక్కడి వరకు ఉండొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే వర్షంలా కురుస్తున్నటువంటి మంచు. ఇప్పుడు మనకి ఇక్కడ వర్షం ఏ విధంగా అయితే కురుస్తుందో అక్కడ వర్షం ఎలా కురుస్తుందో అక్కడ మంచు అలా కురుస్తుంది. అటువంటి మంచు అంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్నీ కూడా మంచుతో దట్టమే, అసలు ఏది కూడా కనిపించని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. చాలా వరకు బయటికి రాకుండా ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి అక్కడ మనకి తెలుస్తుంది. న్యూయార్క్ ప్రాంతం కావచ్చు, అక్కడ అన్ని ప్రాంతాలు కూడా అలర్ట్ చేసినట్లుగా న్యూయార్క్ లో ఇంకా ఎక్కువగా మరి ఆంక్షలు విధించారు. అక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది, దట్టమైన మంచు కురుస్తుంది అనేది మనకు అక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే నేటి నుంచి రైతు బంధు అంటూ మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇది చూద్దాం మనం ఒకసారి. ఇక తొలి రోజు ఎకరం లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతాయి. అంటే ఫస్ట్ డే నేటి నుంచి రైతు బంధు స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే 1 ఎకరా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1 ఎకరా భూమి ఉన్న వాళ్ళకి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. రాష్ట్రంలో చూసుకుంటే 70,54 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొన్నట్లయితే అనేక మందికి కొన్ని కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేయాల్సిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేది రైతు బంధుకు సంబంధించి 65,000 కోట్ల దాటనున్న రైతు బంధు సహాయం అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఎన్ని కోట్ల వరకు ఇది జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారనమాట. అయితే నేటి నుంచి ఈ రైతు బంధు అనేది అమలవుతుంది. కాబట్టి ఇంకా రైతులంతా కూడా అధైర్యపడకుండా వారి పనులు కొనసాగించవచ్చు, అంటే వ్యవసాయ పనులు కొనసాగించుకోవచ్చు అనేది కూడా మనకి ఎంతో చక్కగా క్లియర్గా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సో ఇది ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం ఉండే విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి నమస్తే 95 న్యూస్.